అడ్వకేట్‌గా ఏంటి అసలు దీంట్లో లోపాలేంటి? అసలు ఏంటి? ఎందుకయింది? ఏం చెప్తారు? ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎఫిడవిట్లో దాదాపుగా తన భార్య పేరు మీద ఉన్నటువంటి 142 ఆస్తులను దాంట్లో ప్రస్తావించలేదని హ్మ్. రామచంద్ర యాదవ్ అనే అతను గతంలో రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు ఇవ్వటమే కాకుండా రాష్ట్ర గవర్నర్ కూడా ఫిర్యాదు ఇచ్చారు. తర్వాత అప్పుడు చర్యలు సక్రమంగా తీసుకోకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో ఎన్నికయ్యాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆయన ఎన్నికల ఎఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు సమాచారం ఇచ్చాడు కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పేసని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది రేపు బుధవారం నాడు జస్టిస్ వి శ్రీనివాస్ గారి దగ్గరికి విచారణకు రాబోతా ఉంది. ఇలాగ జరిగితేనే తెలంగాణలో కూడా గతంలో తెలంగాణ హైకోర్టు ఆ యొక్క ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించిన సంఘటన మనం గుర్తుంచుకోవాలి. రెండోది, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఈ 142 ఆస్తులు భార్య పేరు మీద ఉన్నాయే కల్పించాయి తప్ప బినామీల పేరు మీద ఆయనకి మరిన్ని ఆస్తులు, వెలుగులోకి రాని ఆస్తులు కోకొల్లుగా ఉన్నట్టుగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. అవును. ఈ రోజున అనేక మంది ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. మా భూములు ఆక్రమించుకున్నారు, మా ఆస్తులు మాకు లేకుండా చేశారు అని చెప్పేసి గొడవ చేస్తా ఉంటే పాపం ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారుల ప్రోద్బలంతో మదనపల్లిలో ఏ విధంగా కార్యాలయాన్ని దగ్ధం చేసి ఆధారాలు లేకుండా చేశారో మనం చూసాం. ఈ రోజున దాని మీద విచారణ నుండి అభ్యంతరాలు తెలియజేయమంటే కోకొల్లలుగా జనాలు వచ్చేసి మా ఆస్తులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆవేదన వెలుపుతున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొద్దిగా పై స్థాయిలో అక్రమాలకు పాల్పడారు తప్ప అదే స్థాయిలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఉదాహరణకి నిన్నగాక మొన్నే మనకు వెలుగులోకి వస్తా ఉంది. ఏదైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలలో మరి ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా భూములు అక్రమంగా ఆక్రమించుకున్నాడు, ఏ విధంగా ఎండోమెంట్స్ ల్యాండ్ ని తనకు వాళ్ళకి కావాలని ప్రయత్నం చేశారు, ఏ విధంగా అక్కడ ఆగడాలు సృష్టించారో మనం చూసుకున్నాం. ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 ప్రాంతాలు నలుగురు తనకు కావలసిన వాళ్ళకి స్వాధీనం చేశారు. వాళ్ళే అక్కడ రాజులు, వాళ్ళు చెప్పిందే వేదం. ఒకసారి చెప్పండి సార్, ఆ డీటెయిల్స్ ఎవరెవరా నలుగురు ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి. వీళ్ళు పనిచేసుకున్నారు కదా, ప్రాంతాల వారీగా పనిచేసుకున్నారు, అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు, ఆస్తులు అక్రమంగా పెంచారు, బినామీల పేరు మీద పెట్టారు, ప్రత్యర్థుల యొక్క ఇళ్లు కూడా కొట్టేశారు. వాళ్ళు రాజీకి రాకపోతే వాళ్ళ ఆస్తులను 22A కింద స్వాధీనం చేసేసుకున్నారు. కాబట్టి ఒక భయానక వాతావరణాన్ని, ఒక నియంత్రిత పోకడల్ని సృష్టించి అధికారులు సైతం తన వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి అధికారులు సైతం క్రియాశీల కార్యకర్తల్లాగా ఉపయోగించుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు భూములు మాత్రమే వచ్చినాయి. ఈ ప్రభుత్వం గనక ఇసుక, మద్యం, ఇంకా అనేక మైన్స్, అనేకమైన అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే ఇంకా చాలా తిమింగళాలన్నీ కూడా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, దీని మీద ప్రత్యేకమైన కమిటీ పెడతాను, అవసరమైన ఉంటే హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తాను, ప్రత్యేక కమిషన్ చేశాడు. ఒక సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్, సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్ పూర్తిగా రాష్ట్రం అంతా కూడా తిరుగుతారు, పర్యవేక్షించి ఈ రోజున ఆల్రెడీ రెవెన్యూ అధికారుల యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. అవును సార్. కాబట్టి పర్యవేక్షణ చేయడమే కాదు, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేసి జాప్యం లేకుండా తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎవరైతే అక్రమార్జనకు పాల్పడ్డారో ఆ భూములన్నీ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో